రైట్, ప్రస్తుతం మనతో పాటు మధుసూదనాచారి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ ఆత్మహత్యను? ముమ్మాటికి రేవంత్ రెడ్డి సర్కారు చేసినటువంటి ద్రోహం దరిమిల జరిగినటువంటి ఆత్మాహుతి. బీసీల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, అదే విషయంగా భారతీయ జనతా పార్టీ కూడా, రెండు పార్టీ కూడా వ్యతిరేక వైఖరిని కొనసాగిస్తూ ఉన్నాయి. ఒక కాజు కోసం ఆత్మాహుతి ప్రయత్నం చేస్తే ఆయన కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది, స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు చేసుకున్నారు ఇప్పటి వరకు తెలుసుకునే ప్రయత్నం చేసిన పాపాన పోలేదు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి అతన్ని పరామర్శించిన దాఖలు లేవు, ఆయనను కాపాడేటువంటి ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు లేవు. అంటే బీసీలు అంటే వీళ్ళ దృష్టిలో ఓటర్లు మాత్రమే. మా మోసపూరిత మాటల్ని, హామీలని నమ్ముతారు, మాకు రాజ్యాధికారం కట్టబెడతారు, తర్వాత మేము తడిగుడ్డతో వీళ్ళ గొంతు కోసినా పర్వాలేదు అనేటువంటి అహంకార ధోరణి పాలక వ్యవస్థల ద్వారా వ్యక్తమవుతూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఆత్మగౌరవం కోసం, హక్కుల సాధన కోసం తన ప్రాణాన్ని బలిపెట్టి ఇతరులకు, అంటే తెలంగాణలో ఉండేటువంటి బీసీలకు న్యాయం జరిగి తీరాలనేటువంటి ఆలోచనతో ఈశ్వరాచారి బలిదానం జరిగింది. కాబట్టి ఇలా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరూ ఏకమై ఒకరి హక్కుల పరిరక్షణ కోసం ఇంకొకరు కూడా కలిసి ఉద్యమించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎవరైతే మన వ్యక్తుల మృతికి కారకులవుతున్నారో వాళ్లకు రాజకీయంగా మరణ శాసనం రాయాల్సినటువంటి సందర్భం ఇదే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే, మేము చేసే పోరాటం మేము చేసినాం, కానీ 9th షెడ్యూల్లో పెట్టడానికి కేంద్ర సర్కార్ సిద్ధంగా లేదు, మాదేం లేదు, కేంద్ర సర్కార్దే అంటున్నారు. కేంద్ర సర్కారు చేతుల్లో ఉన్నదనేటువంటి విషయం రేవంత్ రెడ్డి ఇప్పుడు హామీ ఇచ్చిన తర్వాత బడికి పోయామన్నా చదువుకున్నాడా? ఆయన హామీ ఇచ్చేనాటికి అది ఉన్నది కదా. మరి ఇచ్చేనాటికి ఉన్నటువంటి విషయంలో ఎందుకు అతి తెలివి చూపించినట్టు, ఎందుకు నమ్మించినట్టు, ఎందుకు బిల్లులను చేస్తే కావాలి కదా. పోరాట ఫలితం ఏంది? కేసీఆర్ గారు పోరాటం చేసిండు, ఫలితం సాధించేంత వరకు చావు కూడా తెగించిండు. ఈయన చావు కాదు కదా, ఢిల్లీలో వాళ్ళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఒప్పించే ఉద్యమం వైపు తీసుకురావడంలో ఘోరమైనటువంటి విఫలం. అందుకనే ఇదంతా నమ్మించి ద్రోహం చేసేటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయంగా అన్నాడు, ప్రజలు నమ్మితే మేము ఏ మోసం మాటలైనా మాట్లాడతామని. ఆయన 2 మాటలు అన్నాడు, మోసం చేయడమే మా విధానము, ప్రజలు మోసపోతారు, దానికి వాళ్ళు సిద్ధంగా ఉండి మాకు అధికారం ఇస్తే మేము మోసం మాటలే చెప్తామని ఒక మాట అన్నారు. ఒక సామాజిక వర్గం తప్ప ఇంకెవరికి కూడా పరిపాలించే అర్హత లేదని చెప్పి మిగతా వాళ్ళందరినీ గంజిలీగల్లాగా తీసేసిండు. ఓటర్లు మాత్రమే అనే విధంగా అహంకారపూరితంగా మాట్లాడిండు. ఇవన్నీ ఊరికే పోవు, కాలం సమయం. సో మీ పార్టీ నుండి కేటీఆర్ గారు ట్వీట్ చేశారు, తర్వాత హరీష్ రావు గారు ట్వీట్ చేశారు. మీ పార్టీ నుండి ఏం భరోసా ఇస్తున్నారు కుటుంబం? మేము ఎవరు కూడా ఆత్మాహుతి పరిష్కారం కాదు. తెలంగాణ జాతికి పోరాడి సాధించుకునేటువంటి అస్థైర్యం ఉన్నది, ఆ ధైర్యం ఉన్నది. సాధించబడని అసాధ్యం అన్నటువంటి తెలంగాణ విషయంలో పోరాడి సాధించినప్పుడు రిజర్వేషన్లు మన జన్మ హక్కు. రేపు ఇది ఎవరో ఇచ్చే దయాదాక్షిణ్యం మీద ఇచ్చేది కాదు. ప్రజాస్వామ్యంలో పాలక వ్యవస్థలు అందరి హక్కులను పరిరక్షించాల్సిన, వాళ్ళకు సమన్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మనం పోరాటం చేయకపోవడం ద్వారా మనల్ని తక్కువ అంచనా ఇస్తూ ఉన్నారు. ఇక మన పోరాట పటిమను చూపించాల్సినటువంటి సమయం ఆసనం. థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.